అలంకారం చేయటం కంటే, అలంకారం తీసేటప్పుడే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అదెందుకు, ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూసినట్లయితే మొన్న ఆంజనేయ స్వామి వారి యొక్క వాహనం మీద మన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నాం హనుమాన్ జయంతి రోజు. అటు సందర్భంగా అలంకారం అంతా కూడా తీసేసే సమయం అయితే వచ్చిందండి. అందులో భాగంగా ఈరోజు ఆ అలంకారం మొత్తం తీసేయటం జరుగుతున్నది ఇక్కడ. అయితే నాకు అలంకారం చేసేటప్పుడు కంటే తీసేటప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే గనక అలంకారం చేయటం అంటే చేసేటప్పుడు ఒక ఉత్సాహంతో చేస్తాం కాబట్టి ఉత్సాహంగా ఉంటుంది. అలాగే నా అలంకారం తీసేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ముఖ్యంగా. ఎందుకు అంటే గనక ఇంత అలంకారం చేసి, ఇంత మన చేతులతో చేసి మనమే తీయాలంటే చాలా కష్టము. అలాంటిది ఇక్కడ నేను హనుమంత్ వాహనం మీద స్వామివారి యొక్క అలంకారం చేయటం జరిగింది. ఆ అలంకారాన్ని మొత్తం కూడా ఇక్కడ తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ నుండి కూడా మంగళ వాయిద్యాలు వస్తాయి. వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని, నా యొక్క కష్టాన్ని చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఇంత కష్టం ఉంటుందండి ఒక వీడియో కోసం అలంకారం చేస్తే మీకు ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు స్వామివారికి వాహన సేవ మాత్రమే కనపడుతుంది. ఆ వాహన సేవకు ముందు కానీ తర్వాత కానీ బోల్డ్ తతంగా ఉంటుందండి. సుమారు అలంకారానికి గంటన్నర సమయం పడుతుంది. మళ్ళీ అలంకారం తీయటానికి కూడా ఒక గంట సమయం అయితే నాకైతే ప్రత్యేకంగా గంట సమయం పడుతుంది. చాలామంది ఏమంటారంటే కనుక అలంకారం చేసే కంటే అలంకారం తీసేసేటప్పుడే నాకు వాళ్ళు చాలా ఈజీ అని చెప్తారు. కానీ నాకు అలా అనిపించదు. అలంకారం తీసేటప్పుడే నాకు కష్టం అనిపిస్తుంది. అలంకారం చేసేటప్పుడు 5 నిమిషాల్లో అయిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఇంత సెట్టింగ్ అయితే ఉంటుందండి. అందుకనే వీడియోలు అంటే అలంకారం చేసేటప్పుడు నాకు వీడియో తీయటం చాలా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ వీడియోను తీసుకుంటూ అది తీసుకుంటూ 2 మేనేజ్ చేయాలంటే నాకు చాలా కష్టం ఫస్ట్ నుండి కూడా. అందుకని నేనైతే అలంకారాల వీడియోలు మాత్రం మీకు చూపించలేకపోతున్నాను. మెయిన్ కారణం ఇదేనండి. ఈ యొక్క అలంకారాలు చేసేటప్పుడు బాగానే ఉంటుంది. అలంకారం తీసేటప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కూడా అలంకారం చేసేటప్పుడు ఈజీగా ఉంటుందా, తీసేటప్పుడు ఈజీగా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
ఈ విధంగా అలంకారాన్ని మొత్తంగా తీసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ సర్దుకోవాలండి. అలాగే స్వామివారిని కూడా తీసేయటం చూశారు. తర్వాత ఇక్కడ మకర తోరణము ఇవన్నీ కూడా తీసేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేస్తాను. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క వాహన సేవ అయిపోయినాక ఆంజనేయ స్వామి వారిని ఎక్కడ పెడతాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన వస్త్రాలు కూడా తీసేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా తీసేసి చక్కగా అవన్నీ కూడా దాచటం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఉత్సవానికి సిద్ధం చేసుకోవడం కోసం. అలాగే ఈ ఆంజనేయ స్వామి హనుమంత వాహనాన్ని తీసుకువెళ్ళి లోపలైతే భద్రపరుస్తాను. అలంకారం చేయాలన్నా తీయాలన్నా ఎంత సమయం పడుతుందంటే ఇది చాలా కష్టంతో కూడిన పని. మీరు వీడియో చూసిన వారికి అర్థమవుతుంది. అలాగే మీరు అలంకారాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటూ ఈ వీడియో ఇదేనండి. ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఒక అలంకారం చేయాలి అన్నా కూడా ఇంత సమయం పడుతుంది, ఇది తీయాలన్నా కూడా ఇంతే సమయం పడుతుంది. కాబట్టి ఇది చాలా కష్టంతో కూడిన పనిగా నేను భావిస్తూ ఉంటాను. అది చూసారా, మళ్ళీ అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేసేసాను. ఈ విధంగా గొడుగులు పక్కన పెట్టేసి ఇలా అయితే సర్దుకుంటానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.